కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. తెలుగువారికి సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండగ. అలాగే తెలుగు భాషకు అవధానం చాలా ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లో ఎన్నెన్ని సాహితీ ప్రక్రియలున్నాయో కానీ తెలుగువారి అవధానం లాంటి అవధానం ఇంకా ఏ భాషలోనూ లేదు. సంక్రాంతిని వర్ణిస్తూ తేటగీతిలో కోడి, వాడి, పాడి, కూడి, దత్తపది వీటిని మీరు ఎలాగైనా ఎక్కడైనా వాడుకోండి. తేటగీతిలో సంక్రాంతి వర్ణన పద్యం. పాడి నిండగ నింట గోవాడినట్లు, పాడి నిండగ నింట గోవాడినట్లు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, తెలుగు నాటను సంక్రాంతి వెలుగునిట్లు. తెలుగువారి ప్రత్యేకమైన సంక్రాంతి సందర్భంగా తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానిని తెలుగు అడ్డా కార్యక్రమానికి అతిథిగా పిలిచాం. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారికి సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండగ. అలాగే తెలుగు భాషకు అవధానం చాలా ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లో ఎన్నెన్ని సాహితీ ప్రక్రియలున్నాయో కానీ తెలుగువారి అవధానం లాంటి అవధానం ఇంకా ఏ భాషలోనూ లేదు. ఈ నేపథ్యంలో తెలుగువారి ప్రత్యేకమైన సంక్రాంతి సందర్భంగా తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానిని తెలుగు అడ్డా కార్యక్రమానికి అతిథిగా పిలిచాం. ఆయన వృత్తిరీత్యా శాస్త్రవేత్త లేదా పరిశోధకుడు, ప్రవృత్తిరీత్యా సాహితీమూర్తి, అవధాని. చిన్న వయసులోనే తెలుగువారికి ప్రత్యేకమైన అవధానాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగువారికి అందరికీ రుచి చూపిస్తున్న తాత సందీప్ శర్మ అవధాని గారు ఈరోజు మన అతిథి. నమస్కారం అండి సందీప్ శర్మ గారు. చాలా ఏళ్లుగా మిమ్మల్ని నేను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతున్నాను. చక్కటి వాగ్ధాటి, పద్యధార, తెలుగు భాషకు సంబంధించి అవధానం చేయడంతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆ తర్వాత పద్య కావ్యాలు రాశారు. ఇలా రూపకాలు చాలా ఉన్నాయి. అవన్నీ చర్చలో ఒక్కొక్కటి మాట్లాడదాం. అయితే ప్రస్తుతం మన సందర్భం, మనం కలవడానికి ప్రేక్షకులకు సంబంధించిన అంశం సంక్రాంతి. ఆ నేపథ్యంలో కలిసాం. సాధారణంగా ఏ కార్యక్రమమైనా హిందూ సంప్రదాయంలో జ్యోతి ప్రజ్వలన లేదా ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మీరు అక్షరాలనే జ్యోతిగా వెలిగిస్తారు కాబట్టి అక్షర జ్యోతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారు శుండం జగత్ప్రాణశౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం అని ఆ గణపతిని ప్రార్థన చేస్తూ, ఎందుకంటే ఈ ప్రార్థన మాకు చాలా ప్రత్యేకం. ఎందుకని అంటే మా గురువు గారు ఈ శ్లోకాన్ని ఇదే స్వరంతో చదువుతూ వారు ఈ ప్రార్థన చేస్తారు. అది గురువుగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఆ తర్వాత ఎలాగూ దైవ ప్రార్థన చేశాం కాబట్టి గురుదైవ ప్రార్థన కూడా ఒకటి చేసుకుని మనం మొదలు పెడతాం. రణముంబోలు వధాన రంగమునతా రాణించుచున్నట్టి ధీమణికిన్ నిశ్చల భక్తి భావ కవిత మందాకిని వేణికిన్ మణికిన్ సద్గుణికిన్ వచోద్యుమణికిన్ మా పాలిటన్ వాణికిన్ ప్రణతుల్ చేసెద మద్గురుత్తమునకున్ పద్యాల మాగాణికిన్. పద్యాల మాగాణి అని అంటే మా గురువుగారు మణిగారు, ధూళిపాళ మహాదేవ మణిగారు కనుక వారి దయ వల్లనే మాకు ఈ చదువంతా కూడా వచ్చింది. కాబట్టి దైవ ప్రార్థనతో పాటు గురుదైవ ప్రార్థన కూడా చేసుకొని మనం మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు చాలా భారతీయ భాషల వరకే మనం పరిమితమైన
సంస్కృతం మొదలుకొని అనేక భాషల్లో లేనిది తెలుగులో అవధానం ఇంత సంపూర్ణంగా సమృద్ధిగా ఉండడానికి కారణం ఏమిటి? ఒకటి, అవధానం అనేది తెలుగు భాషలోనే ఉన్నటువంటి అంటే ప్రధానంగా ప్రజ్వరిల్లినటువంటి ప్రక్రియ. అయితే అటు సంస్కృతం కానివ్వండి, ఇటు కన్నడం కానివ్వండి, కొండకొచ్చో హిందీ భాషలో కూడా ఈ అవధానం చేయడానికి పెద్దలైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే వేదావధానం దగ్గర ఉన్నాయి. అందుకే ఇవాళకి కూడా మీరు చాలా ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో కానీ, పురాతన సంప్రదాయం నుంచి వస్తున్నటువంటి పీఠాల్లో కానీ మీరు చూస్తే అష్టావధాన సేవ అని చేస్తారు. ఆ అష్టావధాన సేవ ఏమిటి అంటే అది వేదావధానం. నిజానికి వేదంలో చదువుకునేటప్పుడు వాళ్ళు 8 రకాల భాగాలు చదువుతారు. వేదశాఖలు ఎలా ఉంటాయంటే జట, క్రమ, దండ ఇలా ఉంటాయి కదా. ఆ చివరిది ఘన. ఆ ఘన చదివిన వాళ్ళని ఘనపాటి అంటారు. కనుక ఇలా చదివేదాన్ని అష్టావధాన సేవ అనేది వేదంలో ఉంది. ఆ తరువాత తెలుగు భాషలోకి వచ్చింది. ఆ తర్వాత 1872 తర్వాత కాలం నుంచి కూడా అది సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ ప్రక్రియ అప్పటి నుంచి ఉంది. అంటే ఈ ప్రక్రియ నేనని ఈ విధానంతో ఉన్నది. ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది, ఈ విధానంతో ఉన్నది అప్పటి నుంచి వచ్చింది. అయితే తెలుగు భాషలోనే స్థిరపడడానికి కారణం ఏమిటంటే తెలుగు భాషలో ఉండేటువంటి సహజ సిద్ధమైన సౌందర్యం. రెండోది, ఏ పదాన్నైనా కూడా మనం తెలుగు భాషలో విరవచ్చు. అది అందులో ఒక గొప్ప విషయం మనం మిగతా భాషల్లో చెప్పలేం. ఎందుకని అంటే ఇప్పుడు తెలుగు భాషకి కేవలం స్వతసిద్ధమైన తెలుగు భాష సంపద అంటే తెలుగు భాష పదజాలమే కాకుండా సంస్కృత భాషా సౌజన్యం చేత, సంస్కృత భాషా సంపర్కం చేత, ఆ విధానాలను అనుసరించిన కారణం చేత కొన్ని వేల లక్షల పదాలు, సంస్కృత పదాలు తత్సమాలుగా మారి తెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు ఒక పదాన్ని విరవాలన్నా, లేకపోతే అడిగిన ప్రశ్నకి ఈ సమాధానాన్ని వెతుక్కోవాలన్నా అటు ఇటు రెండు పక్కల మనకి సౌలభ్యం ఉంది. అందుకని ఏంటంటే సంస్కృతం వాళ్ళకి తెలుగు రాకపోయినా పర్వాలేదు, కానీ తెలుగు వాళ్ళకి మాత్రం సంస్కృతం వచ్చి ఉండాలి. అది లెక్క. ప్రత్యేకించి అవధానంలో కూడా అది. అందుకని తెలుగు భాషలో ఉన్న సౌందర్యం వల్లనే అవధాన విద్య ఇంత పటిష్టంగా ఈ భాషలో నిలబడిపోవడానికి తెలుగు భాషే కారణం ప్రధానంగా. అందులో ఉండేటువంటి సౌందర్యం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో సాహిత్యం అంటే మాకు చాలా అభిరుచి, భాషాభిమానం ఉంది, సంగీతమో నృత్యమో నేర్చుకున్నట్టుగా అవధానం నేర్చుకోవచ్చా? అయితే ఇక్కడ దీనికి సమాధానం ఏమిటంటే అవధానం నేర్చుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏమిటంటే అవధానం నేర్చుకోవడానికి సాహిత్యం మీద లేకపోతే అవధానం మీద ఉండేటువంటి అభిరుచితో పాటుగా, లేదు ప్రాథమికంగా కొంత పద్యరచన పట్ల అక్కడ ఉన్న అభినివేశంతో పాటుగా, లెక్క ఏమిటంటే ముందు మనకి దాని మీద ఒక ఆసక్తితో పాటు అంతర్లీనంగా మనస్సులో ఒక విధమైనటువంటి ఆ భావన ఉండాలి. అంటే ఎలా అంటే ఏదో నేర్చుకోవాలి అంటే 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రశ్నలన్నీ చెప్పిన తర్వాత పరీక్షల్లో సమాధానం రాసినట్టుగా కాకుండా, ఓహో ఈ పద్యం పలానా అవధాని గారు ఇలా చెప్పారు, దీన్ని నేనైతే ఎలా చెప్తాను అని తనకు తానుగా, అంటే మళ్ళీ ఏదో గురువుగారు వచ్చి కూర్చొని నేర్పించి అరే అబ్బాయి నువ్వు ఇలా చేయాలరా అని చెప్పినట్టుగా కాకుండా, వారు ఇలా చెప్పారు, ఇప్పుడు మీరే అవధానం అనుకోండి, మీరు ఒక పద్యం చెప్పారు, ఆ మీరు చెప్పిన పద్యాన్ని నన్ను గనక ఒక ప్రశ్నగా అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్తాననే ఆ పరిశ్రమని నా అంతటా నేనే చేసుకోగలగాలి. ఇది ప్రాథమికంగా ఉండాల్సిన లక్ష్యం. దాంతోపాటుగా ఏమిటంటే పద్య రచన పట్ల మక్కువ ఉండాలి, పద్యాన్ని ఆసువుగా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అది అంటే అందరికీ వస్తుందా అంటే పరిశ్రమ మీద వస్తుంది, అందరికీ రాదా, ఎంత పరిశ్రమ చేసినా రావట్లేదు అంటే అదే రావాలి, మనం చెప్పలేము దానికి. అందుకే మా గురువు గారు అపర్ణక్క, మీకు తెలిసి ఉంటుంది, బులుసు అపర్ణక్క గారు, ఆవిడ మొట్టమొదటిగా నన్ను తీసుకెళ్ళి మా గురువు గారి దగ్గర పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు మా గురువుగారు మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, అక్క పరిచయం చేస్తూ అన్న మాట ఏమిటి, ఈ అబ్బాయి మా నాన్నగారు పనిచేసే స్కూల్లోనే చదువుకుంటున్నాడండి, పద్యాలు రాస్తున్నాడు, అవధానం చేసే లక్షణాలు కనబడుతున్నాయి, అందుకని మీ దగ్గర తీసుకొచ్చానండి అని చెప్పింది అక్క. చెప్పినప్పుడు గురువుగారు వెంటనే మాట అన్నారు, పద్యం రాస్తాడా చెప్తాడా, రాసేవాడైతే నాకు అక్కర్లేదు, చెప్పేవాడైతే నాకు కావాలి అన్నారు. అంటే అర్థం ఏమిటి, నాకు అప్పుడు అర్థం కాలేదు, నేను ఎంత చిన్నపిల్లవాడిని, నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత కాలంలో నాకు ఏమర్థమైందంటే అవధానం చేయాలంటే ఆసువుగా పద్యం చెప్పే ప్రతిభ కావాలి. అంతేగాని రాయడం కాదు. రాస్తూ కాగితం కలం పట్టుకుని కూర్చుంటే ఎప్పటికో తెల్లారాక నేను పద్యం చెప్తానంటే కుదరదు. కనుక గురువుగారు ఈ లక్షణాన్ని వారు కోరుకున్నారు అని అనిపించింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో. సంప్రదాయ కవిత్వం చెప్పేటువంటి వాళ్ళకి అవధాన విద్య పట్ల ఒక చిన్న చూపు ఉంది. దానికి కారణం ఏమిటి అంటే, సంప్రదాయ కవిత్వంలో మేము గొప్ప కవిత్వాన్ని వెలువరిస్తున్నాము, మీరు చెప్పే అవధాన కవిత్వంలో ఈ ఆశువు చెప్పాలి అనేటువంటి విధానంలో పడిపోయి కవిత్వం మీద మీరు ఎక్కువ దృష్టి సారించరు అని అవధానుల మీద ఒక అపప్రధని పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు అంటే నా ఉద్దేశంలో పెద్ద కవులు, మహాకవులుగా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు కూడా అవధానాలు చేయకపోవడానికి ఒకానొక కారణం ఇది. అంతెందుకు, మా గోదావరి జిల్లాల్లోనే పుట్టినటువంటి తిరుపతి వెంకటకవులు మీకు తెలుసు. తిరుపతి వెంకటకవుల్లో చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు ఇంజరం వాస్తవ్యులు. ఆ దగ్గరలోనే పల్లిపాలెంలో ఉండేటువంటి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు మహాకవి వారు అవధానం చేస్తానండి మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా అని అడిగితే, ఉద్రా అబ్బాయి నువ్వు అవధానాల జోలికి రాకు, హాయిగా కవిత్వం రాసుకుంటున్నావు కదా, కవిత్వం రాసుకో అన్నారట. అలా అనబట్టి ఒక విధంగా మనకు అదృష్టం ఏంటంటే ఆంధ్రపురాణం లాంటి మహాకావ్యం బయటకు వచ్చింది. వారు ఎంత మహాకవో ఇంకా మనం చెప్పక్కర్లేదు. నన్నయ్య గారు ఎంత గొప్ప కవో మధునాపంతుల వారు అంత గొప్ప కవి అనడంలో అసలు అతిశయోక్తి లేదు. కాబట్టి అవధానం సాహిత్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి వచ్చేస్తుందా అంటే అది గురువు అనుగ్రహం కారణంగా రావచ్చు, మన పరిశ్రమ కారణంగా రావచ్చు, అన్నిటికీ మించి భగవద్దత్తమైనటువంటి ఒక వరంగా కూడా అది వస్తుంది. భగవద్దత్తమైన వరము అని నేను అంటున్నాను అంటే అది కేవలం ఏదో మేమేదో వరప్రసాదితులమనో లేకపోతే ఒక పెద్ద ఆకాశం నుంచి దిగొచ్చామో ఆ అర్థంలో అనటం లేదు. ఒక అనుగ్రహం కారణంగా మనకి ఫలితం వస్తుంది అని చెప్పడం దీని ఉద్దేశం. అంతే తప్ప ఏదో అలౌకికమైనటువంటి శక్తులు చూపించేటువంటి విధానం మ్యాజిక్ చేసేది కాదు అని. మీ వరకు పద్యం రాశాను చిన్నప్పుడు అని అన్నారు. రాస్తున్నాను కాబట్టి అవధానం చేస్తే బాగుంటుందనే కోరిక రావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా పద్యం రాస్తున్నాడు కాబట్టి ఇతన్ని అవధానిగా చేయొచ్చు అని కూడా అనుకుని ఉండవచ్చు. అసలు పద్యం రాయాలని మీకెందుకు అనిపించింది? దీనికి ఒక మూలం ఉంది. ఏమిటి అంటే, ఇంట్లో మా కుటుంబంలో నేను చిన్నతనం అంతా కూడా మా నాయనమ్మ గారి దగ్గర పెరిగాను. మా నాయనమ్మ గారు అంటే ఇప్పుడు లేరు, వారు కాలం చేశారు. ఆవిడ విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో వారు చదువుకున్నారు. ఆ రోజుల్లో భాషా ప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ అంటే ఎంత గొప్పగా ఉండేవో మీకు తెలుసు ఆ విషయం. ఇవాళ ఎంఏ కాదు కదా, పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా లేనటువంటి పాండిత్యం ఆ రోజుల్లో వాళ్ళు చదివిన మామూలు ఆ డిగ్రీ స్థాయిలో చదివిన భాషా ప్రవీణకు ఉండేది, ఇంకా ఎక్కువగానే ఉండేది. వారు జీవితం అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటికి నేను చిన్నవాడిని. వారు విశ్రాంతి పొందిన తర్వాత అనేక కావ్యాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవడం కోసం చాలా గ్రంథాలు సేకరించి పెట్టుకున్నారు. రామాయణం, మహాభారతం, పెద్ద పెద్ద వాళ్ళ వ్యాఖ్యానాలు, అలాగే మిగతా వాళ్ళ కావ్యాలు ఇవన్నీ కూడా. అయితే వయస్సు రీత్యా ఆవిడంతటా ఆవిడ చదువుకోలేకుండా వార్ధక్యం వచ్చిన కారణంగా నన్ను కూర్చోబెట్టి ఏదో నోటికి వచ్చిందో రాందో కూడబలుక్కొనో ఈ శ్లోకం చదువు అంటే నేను శ్లోకం చదువుతుంటే ఆవిడ అర్థం చెప్పి, ఈ విధంగా నేను 4వ తరగతి సుమారు 5వ తరగతి వచ్చేటప్పటికి గజేంద్ర మోక్షణం, వామనావతారం లేదా ప్రహ్లాద చరిత్రం మొదలైన భాగవతం ఘట్టాలు నాకు నోటికొచ్చు. అలాగే పైగా మీకు ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, నేను 4వ తరగతి 5వ తరగతిలో చదువుతున్న ఆ వామనావతార ఘట్టం నేను డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీలో నాకు పాఠ్యభాగం. చూడండి ఎంత చిత్రంగా ఉందో. కాబట్టి అంతకు 10-15 ఏళ్ళ ముందే నేను చదువుకున్నాను, మా నాయనమ్మ గారు చదివించారు. కాబట్టి ఆవిడ చిన్నప్పటి నుంచి తెలుగు భాష మీద ఆ మక్కువ కలగడానికి ఒక పునాది ఆవిడ వల్ల కలిగింది. ఆ కారణంగా ఏమైందంటే, కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత మనకి 8వ తరగతిలోను 9వ తరగతిలోను పాఠశాలలో ఛందస్సు పరిచయం చేస్తారు. మాస్టర్ ఏదో ఉత్పలమాల ఛందస్సు చెప్పారనుకోండి, ఏదో భరణ భబరవ అంటే నేను ఇంటికి వెళ్ళి ఈ భరణ భబరవ గణాలకి సరిపడగా మన్నాడు ఒక ఉత్పలమాల పాదం తయారు చేసుకురావడం, ఇట్లా చెయ్యాలి అని అనిపించి అది ఒక సంవత్సరం పూర్తయి ఈ 9వ తరగతి పాఠాలు పూర్తయి పూర్తిగా ఛందస్సు చెప్పేస్తారు కదా, ఇప్పుడు జాతులు ఉపజాతులు కూడా చెప్పేస్తారు 10వ తరగతి వచ్చేటప్పటికి. అప్పుడు ఒక పద్యం రాయాలి అనే ఆలోచన కలిగి, దానికి ఇంకో నేపథ్యం కూడా ఉంది. మా పాఠశాలలో ఉండేటువంటి మాస్టర్ ఒక ఆయన పేరు యేసురాజు గారని, ఇప్పుడు ఏలూరు దగ్గర ఒక ఊళ్ళో పనిచేస్తున్నారు. ఆయన ఒక సాయంత్రం పూట నేను ఏ మాట కామాట చెప్పుకోవాలి, నేను పూర్తిగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం బళ్ళలోనే చదువుకున్నాను. అన్ని పెద్ద పెద్ద అన్ని కార్పొరేట్ హై స్కూల్స్.
మాకు తెలుగు ఎలా ఉంటుందంటే మాకు కాంపోజిట్ తెలుగు అంటారు. ఆ చెప్పే దాంట్లో 50% తీసేసి 20 మార్కులకి సంస్కృతం పెట్టి చెప్తారు. అందుకని ఈ బారిస్టర్ పార్వతీశం లాంటి ఉపవాచకాలు, రామాయణం లాంటి ఉపవాచకాలు మేము చదువుకోలేదు, మాకు లేవు. కాబట్టి అలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఆ మాస్టర్ వచ్చి, ఒరే నాయన నువ్వు బాగా తెలుగు మీద ఆసక్తి చూపిస్తున్నావు కదా, నువ్వు పద్యం ఎందుకు రాయకూడదు అని ఆయన చెప్పారు. చెప్తే నేనన్నాను, అదేమిటండి మీరంటే రాస్తారు, మీరు తెలుగు పండితులు చదువుకున్నారు, నాకేం వచ్చు 9వ తరగతి చదువుతున్నాను నేనంటే. అలా కాదు, ఈ వేసవి సెలవులు వస్తాయి కదా, అప్పుడు నీ పరిశ్రమ ఏదో నువ్వు చెయ్యి, వచ్చే వస్తుంది, రాకపోతే రాపోతుంది అని. అప్పుడు అలా చేసిన ప్రయత్నం ఆ వచ్చే సంవత్సరానికి, ఆ వేసవి వెళ్ళిపోయిన తర్వాత దీపావళి సందర్భంలో మొట్టమొదటిసారిగా నేను ఒక చక్కటి పద్యాన్ని, మొట్టమొదటి పద్యాన్ని నేను అప్పుడు రాశాను. రాసి ఆ నానమ్మ గారికి చూపించాను. అందులో ఏవో 1-2 తప్పులుంటే ఆవిడ సరిదిద్దారు. ఆ విధంగా ఆ సంవత్సరం పాఠశాలలో ఉండగానే ఆ సంవత్సరం దీపావళికి మొట్టమొదటి పద్యాన్ని, కంద పద్యాన్ని రాసి కవిగా తయారయ్యాను అనమాట. అది మరి భాషకు సంబంధించి, ఛందస్సుకు సంబంధించి ఇంత గట్టి పునాది, అభిలాష, అభిరుచి ఇన్ని ఉంటే శాస్త్రం వైపు ఎట్లా వెళ్ళారు? శాస్త్రం వైపు అంటే అది ఎలా అంటే, శాస్త్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా 2 పక్కల నాకు ఒక ఇష్టమైనది చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది అంటే, డాక్టర్ అవ్వాలి అనుకుని మొదలైంది. సరే, ఎంబీబీఎస్ సీట్ రాలేదు. అప్పుడు ఈ బయోటెక్నాలజీ జాయిన్ అవుదాము అనే దృష్టికోణంలో ఉన్నప్పుడు బయోటెక్నాలజీ జాయిన్ అయిన మా రాజమహేంద్రవరంలోనే ఆదిత్య డిగ్రీ కళాశాల అని, అక్కడే అందులోనే చదువుకున్నాను. అక్కడ చదువుకున్నప్పుడు మీకు ఈ సందర్భంలో అది యాదృచ్ఛికమో ఏమిటో తెలియదు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు నిర్ణయాన్ని మనకే వదిలేస్తాడంటారు చూడండి. బీఎస్సీ పూర్తయిన తర్వాత ఎంఎస్సీకి మనం ఈ ఎంట్రన్స్లు రాస్తుంటాం. అలా రాసినప్పుడు నేను చాలా చోట్ల రాశాను. ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అనేది నాకు కోరిక. ఎందుకంటే మా నాన్నమ్మ గారు అందులో చదివారు, మా నాన్నగారు అందులో చదివారు, నేను కూడా అది చదివితే బాగుంటుంది అని ఒక కోరిక, అంతే. అయితే ఆ పరీక్షలు రాసినప్పుడు మీరు నమ్మరు, నేను బయోటెక్నాలజీకి సంబంధించి లైఫ్ సైన్సెస్ అన్నిటికీ కలిపి ఒక పరీక్ష పెడతారు. అది రాస్తే దాంట్లో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పరీక్షలో 28వ ర్యాంక్ వచ్చింది. సరే, అదే సమయంలో ఊరికే నేను ఏం చేశానంటే, ఊరికే రాద్దామని ఎంఏ తెలుగు చేయడానికి కూడా అదే యూనివర్సిటీలో అదే సంవత్సరం నేను ఇంకో పరీక్ష రాశాను. అది కూడా 28 వచ్చింది. చిత్రంగా నేను అప్పుడు నా దృష్టి ఏమిటంటే, ఒకవేళ ఇది ఏమైనా కొంచెం పెద్ద ర్యాంక్ వస్తే దానిలోకి వెళ్ళిపోతే బాగుంటుందా, లేకపోతే ఇందులోకి వెళ్తే బాగుంటుంది, అంటే ఆ తర్జన భర్జనలో ఉన్న స్థితి. అప్పటికి 2 చూస్తే 28 వచ్చింది. ఎంత యాదృచ్ఛికం చూడండి. సో శాస్త్ర, భాష 2 కూడా, అటు శాస్త్రానికి సంబంధించి ఇటు భాష సంబంధించి 2 28 వచ్చి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పినట్టంటే, నిర్ణయం నీ చేతిలో ఉంది, చేసుకో ఏదో ఒకటి. సరే, అప్పుడు నాకు వెంటనే ఏమనిపించిందంటే, ఒక విధంగా కొంచెం మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్న కారణంగా ఆ ఆలోచన ధోరణ ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ఉపాధికి ఈ విధంగా సాంకేతిక విద్యను అభ్యసిస్తే ఉపాధి బాగుంటుంది అనే దృష్టికోణంలో నేను వెంటనే ఎంఎస్సి బయోటెక్నాలజీ చదువుకొని, ఇంకా తర్వాత వెంటనే పిహెచ్డి చేయాలని కూడా ప్రాథమికంగా నాకు ఆలోచన ఉండేది కాదు. తర్వాత నేను ఒక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, అక్కడ నేను కొంత రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయడానికి అక్కడ శాస్త్రవేత్తలు నాకు చాలా ఒక స్ఫూర్తిని కలిగించిన కారణంగా వెంటనే దానికి కావాల్సిన పరీక్ష ఏదో రాసి, ఆ సిఎస్ఐఆర్ అనే భారతదేశ వ్యాప్తంగా పరీక్ష పెడతారు. దాంట్లో ఆల్ ఇండియా 65 నా ర్యాంకు, 65. అది వచ్చింది. వెంటనే దానికి సంబంధించిన వరుసగా మొత్తం ఎక్కడైతే సీట్ రావాలో అంతా వచ్చింది. ఆ తర్వాత పిహెచ్డి కూడా పూర్తయిపోయింది. మీరు ఇంకా చిన్న వయసే, వివాహం కూడా కాలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషను శాస్త్రంలో, పోస్ట్ గ్రాడ్యుయేషను భాషలో, మళ్ళీ శాస్త్రంలో పిహెచ్డి అన్నీ చేశారు. విద్యార్థిగా ఇటు భాషను అటు సైన్స్ను ఎట్లా సమన్వయం చేసుకున్నారు? విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే, పాఠశాలలో ఎలాగో మాకు చెప్తుంటారు. దానికి తోడు ఏమిటి అంటే, రోజు కూడా కాలేజీ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం పూటలో వెళ్ళి గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకునేవాడిని. అంటే ప్రాథమికంగా ఇంట్లో నాన్నమ్మ గారు చెప్పిన తర్వాత, ఆ పాఠాలు అయిన తర్వాత కొంచెం పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత గురువుగారి దగ్గర చేరి గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టి, అప్పటికి ఇంకా అవధాన్ని కాలేదు నేను. ఆ గురువుగారి దగ్గర చదువుకుంటున్న సందర్భంలో సాయంత్రం పూటలో వెళ్ళి వారితో పాఠాలు చెప్పించుకోవడం, అలా చదువుకున్నాను. ఇంకొకటి, కరోనా లాంటి సందర్భంలో ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. మా యూనివర్సిటీ కూడా మూసేశారు, మేము అందరం కూడా ఇళ్లల్లో ఉన్నాం. ఆ సమయంలో కూడా ఆన్లైన్ ద్వారా గురువుగారి దగ్గర నేను సంస్కృతం పాఠాలు చదువుకున్న సందర్భం ఉంది. గురువుగారు అంటే వారు కూడా అంత గొప్పగా వారి సమయాన్ని కేటాయించి అలాంటి పుట్టి మునిగిపోతున్న సందర్భం అది.
కరోనా అంటే. అలాంటి సందర్భంలో కూడా గురువుగారు వారి వాత్సల్యంతో ఔదార్యంతో పాఠం చెప్పారు. కాబట్టి ఇలాగా నేను చదువుకున్నాను అంటే కేవలం నా కృషి పరిశ్రమ పక్కన పెడితే వీళ్ళందరి సహకారం వల్ల ఇవన్నీ కుదిరాయి. కళాశాల స్థాయిలో ఉపన్యాసకులు సహకరించారు, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆచార్యులు సహకరించారు, నాకు పాఠం చెప్పినటువంటి గురువులు వారు కూడా సహకరించారు, అన్నిటికీ మించి ఇంట్లో అమ్మ నాన్న సహకరించారు. గొప్ప కాబట్టి ఇవన్నీ వీళ్ళందరి సహకారం వల్ల ఈ రెండింటి యొక్క సమతౌల్యం అనేది కుదిరింది. ఇప్పుడు మిమ్మల్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే కొత్త తరం మీకంటే ఇంకా చిన్నపిల్లలు ఇంటర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీను లేక పోటీ పరీక్షలకు తయారవుతున్న వాళ్ళు ఎవరైనా సరే అవధానం అనే ప్రక్రియను చదువుకు సంబంధించిన సాధన, మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడానికి ఎట్లా వాడుకోవాలి? వాళ్ళు అవధానులు కాకపోవచ్చు, కానీ అవధానంలో ఉన్న కొన్ని ప్రక్రియలు చదువులో బాగా రాణించడానికి ఉపయోగపడతాయి. అసలు అవధానం అనేది దాని పేరులోనే చిత్తైకాగ్ర్యం అవధానం అని వామనుడి సూత్రవృత్తిలో చెప్పినటువంటి మాట. అంటే ఏమిటి? మనస్సుని ఏకాగ్రంగా, అంటే ఒకదాని మీద లగ్నం చేసి ఉంచగలగడం చిత్తైకాగ్ర్యం అవధానం. అందుకే ఈ అవధాన పదం కూడా చాలా చోట్ల అలాగే వాడబడింది. శ్రీనాథుడు అవధానంబున పాకశాసన సుతుండు అర్ధేందు కోటీరు సంగవకాలంబున పూజ చేయు అని ఆ కిరాతార్జునీయ ఘట్టంలో చెప్పినటువంటి పద్యం ఇది. అలాగే ఆ పార్వతీదేవి తపస్సుకు వెళుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు మేనాదేవి ఆపుతుంది. అక్కడ ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకోన అని నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ అని చెప్పి శిరీష పుష్పము అవధానపరత్వమునన్ మధువ్రతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా అంటుంది ఆవిడ. అక్కడ అవధానపరత్వమునన్ అన్నదానికి, ఇక్కడ అవధానంబున పాకశాసన సుతుండు అన్నదానికి, అలాగే కృతావధానం అని భారవి కిరాతార్జునీయంలో వాడిన పదం కానీ, ఇలా మీరు ఎక్కడ చూసినా కూడా అవధానం అనేది ఏకాగ్రతకి పర్యాయపదంగా వాడారు. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? మనస్సుని ఏకాగ్రంగా ఒక చోట నిలపడం. ఇప్పుడు దీనిలో అవధానంలో 2 విషయాలు ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, గరికపాటి నరసింహారావు గారు మహాసహస్రావధానం వారు ఎప్పుడో మాట చెప్తుంటారు. అవధానం అంటే ఒకటి అప్పటికప్పుడు చెప్పడం, చివరిలో అన్నీ కలిపి అప్పచెప్పడం అంట. కాబట్టి అలా ఏమిటంటే ఈ అప్పటికప్పుడు చెప్పడంలో కావలసినది ఏమిటి అంటే ఇప్పటిదాకా చదువుకున్నవన్నీ మీకు బుర్రలో స్ఫురించాలి. అప్పచెప్పే దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవి స్ఫురించాలి కదా చివరికి. కాబట్టి నువ్వు పాతకాలంలో చదువుకున్నవి నీకు ఇప్పుడు స్ఫురించాలి, పద్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పిన పద్యం నీకు ఇప్పుడు బుర్రలో గుర్తుండాలి, కాసేపట్లో ధారణ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో మనకు ఉన్నదల్లా ఏమిటి అంటే కేవలం ధారణ. బుర్రలో నువ్వు చదివిన దాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకున్న దాన్ని ఎంత బయటికి వ్యక్తీకరించగలుగుతున్నావు. అలాగని ఊరికే బట్టి కొట్టేసి 10 మార్కుల ప్రశ్నకి సమాధానం రాసేయడం లాంటిది కాదు. ఇప్పుడు ఎందుకంటే 10 మార్కుల ప్రశ్నకి సమాధానం రాస్తే వాడు పేపర్ అంతా నింపేస్తాడు, అందులో ఏముండదు. నేను చూసాను ఇలాంటి సందర్భాలు. మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేసినప్పుడు మేము ఇవే చూస్తుండేవాడు, చాలా గొప్పగా ఉండేవి. పేపర్ అంతా నిండిపోతుంది, అందులో ఏముండదు. అలా కాకుండా ఈ మీరన్నట్టు విద్యార్థులకి స్ఫూర్తి ఏది ఇందులో అంటే కేవలం ధారణా పటిమ. మీరు ఎంతసేపు దీన్ని బుర్రలో ఉంచుకోగలుగుతున్నారు, బుర్రలో ఉంచుకున్న దాన్ని ఎంత చక్కగా వ్యక్తీకరించగలుగుతున్నారు అనేది తెలుసుకుంటే ఈ అవధానం ఏదో పాత్చింతకాయ పచ్చడి పంచగట్టుకున్న వాళ్ళు మొత్తం అంతా వేదిక మీద కూర్చొని మాట్లాడేది మాకు సంబంధం లేదు అనుకునే తరం తయారవుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది అనే అంశం ఇందులో ఉంది అంటే ఇది. ఏ అంశం మీద ఆ దాని మీద ఆ దృష్టి పెట్టడం. పైగా ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు సాధారణంగా ఈ అష్టావధానాలు లాంటి సందర్భం వచ్చినప్పుడు, శతావధానం లాంటి సందర్భం వచ్చినప్పుడు 8 మందితో ఉండే విధానం ఒకటి ఉంటే 100 మందితో ఉండే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు 100 మందితో ఉండే విధానంలో మనం ఏమంటారు, 100 మంది మీద ఒకేసారి దృష్టి ఎలా పెడతారు? పైకిది 100 మందితో కలిపి 100 మంది మీద ఒకేసారి దృష్టి పెట్టినట్టు కనిపించినా ఆ క్షణానికి వాళ్ళ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు మీరున్నారు, మీరు మొదటి ప్రశ్న అంటే ఈ క్షణానికి మీ మీద మాత్రమే దృష్టి. తర్వాత రెండో వారు వస్తారు, రెండో ప్రశ్న, రెండో క్షణంలో రెండో వారి మీద మాత్రమే దృష్టి. అంటే ఆ క్షణంలో మాత్రం 100 మంది మీద దృష్టి ఉండకూడదు, అప్పుడు చెడిపోతుంది. చదువుకు దాన్ని అన్వయించుకో. ఇప్పుడు సరిగ్గా మీరు వెనక్కి తిరిగి చదువులో కూడా ఇదే సూత్రాన్ని అన్వయిస్తే ఈ క్షణంలో మనం ఏదో బయాలజీ చదువుతున్నాం, ఈ క్షణంలో బయాలజీయే చదవాలి. ఇంకో గంట పోయిన తర్వాత ఫిజిక్స్ చదువుకుందాం అనుకున్నాం, ఆ గంటలో ఫిజిక్సే చదవాలి. అప్పుడు తీసి ఇన్స్టాగ్రామ్ చూస్తానంటే కుదరదు.
కాబట్టి ఈ సూత్రాలన్నీ కూడా అవధాన విద్యలో ఉన్నాయి కాబట్టి అవి అవలంబిస్తే ఖచ్చితంగా వాళ్ళకి పోటీ పరీక్షల్లో వాటన్నిటిలో చాలా గొప్ప ర్యాంకులు సాధిస్తారు. ఇప్పుడు అవధానం ఒక ప్రక్రియగా ప్రేక్షకులకు తెలియడానికి వీలుగా నేనే ఇప్పుడు 6, 8 ఆ పృచ్ఛకుడిగా మారాలి. అయితే మొత్తం అష్టావధానం చేయడానికి మిమ్మల్ని పిలవలేదు, అలాంటిది ఇది వేదిక కూడా కాదు. మనం ఒక సంక్రాంతి పూట పెట్టుకున్నాం కాబట్టి 1, 2 ఒక దత్తపది, ఒక వర్ణన అలాంటివి తీసుకుని నాకు తోచిన ఏదైనా అడుగుతాను. చెబితే అప్పుడు ఆ ప్రక్రియ ఎలా ఆశువుగా చెబుతారో తెలుస్తుంది. తెలుగులో అనేక ఛందస్సు వృత్తాలు ఉన్నాయి, రకరకాల ప్రయోగాలు అన్నీ గొప్పవే. నాకు తేటగీతి అంటే శ్రీనాథుడి పద్యమే, తేటగీతి అంటే పోతన పద్యమే, తేటగీతి అంటే జాషువా పద్యమే. ఇంకా అదొక రకమైన మహాప్రవాహం, దాని అందమే అందం. చేతులారంగ శివుని పూజింపడే నోరు నవ్వంగ హరికీర్తినుడు పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచి ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీవనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకములకు కర్ణాటకామిని కర్ణహాటక రత్న తాటంక యుగధాళదల్యములకు నిర్నిబంధ నిబంధమైనయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢ దేవేంద్రరాయ భూపాలవరుని సమ్ముఖమ్మున దయచూడు మమ్మ సుకవి. ఇలా సంక్రాంతిని వర్ణిస్తూ తేటగీతిలో కోడి, వాడి, పాడి, కూడి, దత్తపది వీటిని మీరు ఎలాగైనా ఎక్కడైనా వాడుకోండి. తేటగీతిలో సంక్రాంతి వర్ణన పద్యం. తెలుగునాట సంక్రాంతి శోభ అనేది చాలా ప్రత్యేకం. మీరు అడిగిన దత్తపదిలో కూడా కోడి, వాడి, పాడి, కూడి అని 4 పదాలు అడిగారు. పైగా అసలు సంక్రాంతి శోభ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది, పైగా మేము గోదావరి జిల్లా వాళ్ళం కాబట్టి కోడి పందాలు ఇలాంటివి. సరే అవి మంచివా చెడ్డవా ఈ సందర్భం కాదా పక్కన పెడితే వాటి యొక్క శోభ ఎప్పుడు తరతరాలుగా వస్తుంది. పైగా ఇంకొకటి, పూర్వ కవులలో కూడా మనకి వర్ణన రత్నాకరం లాంటి గ్రంథాల్లో మీరు చూస్తే పూర్వ కవులు దాదాపు 700-800 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ప్రబంధాల్లో ఈ పచ్చకాకి, నెమలి, డేగ అని ఈ కోళ్లలో ఉన్న రకాలతో కోడి పందాలు జరిగినట్లుగా ఆ నాటి పందాలను వర్ణించారు వాళ్ళు ప్రబంధాలు. కాబట్టి ఈ సంక్రాంతి శోభను గురించి పద్యం చెబుతూ కోడి, వాడి, పాడి, కూడి ఈ 4 పదాలతో తేటగీటి పద్యంలో పాడి నిండగ నింట గోవాడినట్లు, పాడి నిండగ నింట గోవాడినట్లు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, తెలుగునాటను సంక్రాంతి వెలుగునిట్లు. ఇక్కడ పాడి నిండగ నింట గోవు ఆడినట్లు, మీరు వాడి అని ఇచ్చారు, నేను గోవు ఆడినట్లు. గోవే వచ్చి సాక్షాత్తు గోమాత వచ్చి మన ఇంట్లో దేవతలు ఆడుతోందా, తాండవం చేస్తోందా అన్నట్లుగా మన ఇంట్లో పాడి పంటలు నిండిపోతూ ఉండగా కోడి దువ్వున కాలున కోడి రిపులు, కోడి కాలు దువ్వి ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఆ శత్రువులు కూడా ఓడిపోతూ ఉండగా, సాధారణంగా వివాహమైన తర్వాత కొత్త కోడలు వస్తేనో కొత్త అల్లుడు వస్తేనో కూడా వాళ్ళని పెద్ద పండుగకి ఇంటికి పిలిచి వాళ్ళకి మర్యాద చేసి జాగ్రత్తగా చూసుకోవడం, బాగా చూసుకోవడం అనేది ఈ తెలుగునాట సంప్రదాయం. కాబట్టి సంప్రదాయాన్ని కూడా ఇందులో గౌరవిస్తూ ఆ కొత్త అల్లుళ్లతో కొత్త కోడళ్లతో ఎంతో అందంగా ఈ తెలుగునాట సంక్రాంతి ఈ విధంగా వెలుగుతుంది అని మీరు అడిగిన దత్తపదికి సమాధానం. చాలా బాగుంది. వచ్చే సంక్రాంతి నాటికి ఈ పద్యం నాకు చెప్పడం కాకుండా ఈ పద్యం నేను చెబుతుండగా మీరు కొత్త అల్లుడై ఒక ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సరే, ఇప్పుడు అవధానంలో రకరకాల ప్రక్రియలు, కొంతమంది గంటాగణనం, కొంతమంది ఇంకేవో అలా పెడుతూ ఉంటారు. మనకు అవధానిని ఏకాగ్రత నుంచి పక్కకు లాగడానికి అప్రస్తుత ప్రసంగం ఒకటి బాగా, అంటే అది ఎందుకో తెలియకుండానే మనకు శంకరనారాయణ, అమళ్ళదిన్న గోపీనాథ్ చాలామంది అప్రస్తుత ప్రసంగులే అవధాని కంటే పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుగునాటి. నేను అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు తర్వాత అవధానులు చెప్పారు,
నాయనా నిజానికి అప్రస్తుత ప్రసంగి మమ్మల్ని ఏదో అడ్డుకుని కాళ్ళు లాగి పీకి పాకం పెట్టినట్టు అనిపించినా పద్యం అల్లుకోవడంలో మాకు ఆ విరామం ఉపయోగపడుతోంది. మీరు అప్రస్తుత ప్రసంగాన్ని ఎట్లా చూస్తారు? అప్రస్తుత ప్రసంగం ఆధునిక కాలంలో దానికి ఉన్నటువంటి స్వరూపం వేరు, ఇంతకు ముందు కాలంలో ఉండేటువంటి స్వరూపం వేరు. అంటే సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం లేదా ఒక 70-80 సంవత్సరాల క్రితం కూడా అప్రస్తుత ప్రసంగంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు శాస్త్ర చర్చలు లాంటివి చేసేవాళ్ళు. ఏదో ఏ తర్క పండితుడినో కూర్చోపెడితే ఆయన ఏదో సూత్రం చెప్తే ఆ సూత్రానికి వ్యాఖ్యానం చెప్పండనో లేకపోతే లక్షణ సమన్వయం చేయండనో ఇలాంటివి కూడా ఉండేవి, శాస్త్ర చర్చలు జరిగేవి. కాలక్రమంలో అవధాన విద్యగా ఉన్నది అవధాన కళగా మారి సాహిత్య ప్రక్రియగా బయటికి వస్తున్న సందర్భంలో ఈ అప్రస్తుత ప్రసంగం యొక్క ప్రాధాన్యం ఈ అవధానంలో పెరిగింది. దానికి 2 కారణాలు. ఒకటి మీరు చెప్పింది, అవధానికి కొంత సౌలభ్యం కలుగుతుంది. సౌలభ్యం ఎంత ఉందో అంతే ఇబ్బంది కూడా ఉంది. ఎప్పుడు ఇబ్బంది ఉందంటే అడిగే వాళ్ళకి ఎంతవరకు అడగాలి అనే ఈ మీటర్ తెలియకపోవడం కారణం కూడా ఒకటి కారణం. సందర్భం కూడా బాగా సందర్భానికి సాధారణంగా అప్రస్తుత ప్రసంగులు ఏం చేస్తుంటారంటే కాగితం మీద రాసుకొస్తుంటారు, ఎక్కడో వాళ్ళు రాసుకొస్తారు, ఆ వచ్చినవి అడుగుతుంటారు. దానికంటే కూడా అప్పటికప్పుడు అవధాని చెప్పిన పద్యంలో నుంచో అప్పటికప్పుడు అవధాని చెప్పినటువంటి మాటల్లో నుంచి ఏదో ఒకటి దాని మూలంగా తీసుకుని దాని నుంచి అడిగి అప్పటికప్పుడు సభారంజకత్వం కోసం ఒక చమత్కారాన్ని ఒక విరుపుని బయటికి తెచ్చేలాగా అడగగలిగిన ప్రతిభ అప్రస్తుత ప్రసంగి అయినటువంటి పృచ్ఛకుడు కూడా ఉండాలి. ఇది ఉభయత్ర, 2 పక్కల ఉండాలి. సమాధానం చెప్పేవాళ్ళకి అలా ఉండాలి, అడిగేవాళ్ళు కూడా అలా అడగాలి. అలా అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి, ఈ కాలంలో అంటే ఈ కాలం అన్నదానికి సుమారుగా 40 ఏళ్ళు అనుకోండి. ఈ 40 ఏళ్లలో 50 ఏళ్లలో వచ్చిన మార్పుల్లో కూడా ఏమైంది అంటే అవధాన విద్య లేదా అవధానం యొక్క ప్రదర్శన జరుగుతోంది అంటే కేవలం అప్రస్తుత ప్రసంగం వినడం కోసం వచ్చే ప్రేక్షకులు ఎక్కువయ్యారు. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఎక్కువ అశ్లీలమైనటువంటి ప్రశ్నలను లేకపోతే అవధానిని కాస్త ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రశ్నలను అడగడం కంటే ఆ అడిగినటువంటి ప్రశ్నలో ఒక చమత్కారాన్ని లేదా ఒక విరుపుని తెచ్చేటువంటి అవకాశాన్ని అవధానికి ఇస్తూ అడగవలసిన బాధ్యత పృచ్ఛకుడి మీద ఉందని నేను అనుకుంటుంటాను. నేను అప్రస్తుత ప్రసంగాలు చేసినప్పుడు అంటే సాధారణంగా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఎవరినైతే నేను అనుకరిస్తూ అవధానాలు చూస్తూ స్ఫూర్తి పొందానో వాళ్ళకి ఈ చమత్కారమైనటువంటి పద్యం చెప్పడం, ఒక మెరుపుతో పద్యం చెప్పడం, అప్రస్తుత ప్రసంగాన్ని చమత్కారంగా ఎదుర్కోవడం అనే లక్షణాలు ఉన్న కారణంగా నాకు కూడా కొంత మా అవధానుల్లో అంటే ఇప్పుడు ఈ తరం అవధానుల్లో ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందిలో ఉన్న వాళ్ళల్లో కల్లా కొంచెం చమత్కార స్పృహ నాకు ఎక్కువ ఉన్నది అని వాళ్ళందరూ అంటుంటారు, మా తోటి వాళ్ళు. అందుకని ఆ చమత్కారంగా చెప్పడం. రెండోది, ఏది కూడా నేను సొంతంగా తీసుకోను. ఇప్పుడు వాళ్ళు ఏదో వేదిక మీద ఏదో అంటారు, ఒక సందర్భంలో కొంచెం ఒక మెట్టు పైకి వాళ్ళు అనొచ్చు, ఏదో వ్యక్తిగతంగా ఏదో అనొచ్చు, మనం తెలియదు, చెప్పలేం ఆ సందర్భాన్ని బట్టి. ఆయన అన్నారు కదా అని ఇంకా ఆయన మీద జీవితాంతం నేను పగబెట్టుకున్నాను అనుకోండి, నాకు ఆయనకి అర్థం లేదు. ఇప్పుడు నా అవధానిత్వానికి అర్థం లేదు, ఆయన అప్రస్తుత ప్రసంగిత్వానికి అర్థం లేదు. కాబట్టి అక్కడతో అది అయిపోవాలి. ఇప్పుడు ఒకసారి ఆ ప్రశ్న కూడా అడిగినప్పుడు కూడా చమత్కారంగా చెప్పడానికి సమాధానం. కాబట్టి అప్రస్తుత ప్రసంగం అంటే ఒక చమత్కారంగా అప్పటికప్పుడు విరుపు వచ్చేలాగా ఉండాలి, ఒక మెరుపు చమత్కారంగా ఉండాలి అంతే తప్ప. ఇప్పుడు ఇంకో సందర్భంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది అప్రస్తుత ప్రసంగికులు మనం సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దానికి ఇంకో కొనసాగింపు చెప్తారు, మళ్ళీ ఏదో చెప్తే మళ్ళీ ఇంకోటి చెప్తారు. ఈ తెగది ఇది ఎప్పటికి తెగుతుంది ఇది. కాబట్టి ఈ చర్చలో అప్రస్తుత ప్రసంగం ఒక్కటే కాదు కదా, ఓ పక్క పద్యం నడుస్తూ ఉంటుంది, పైగా నిషిద్ధాక్షరి ఇట్లాంటి అంశాలు ఉన్న, పైగా ఇంకొకటి అసలు ఈ నిషిద్ధాక్షరలోనే కాకపోయినా లేకపోతే దత్తపదం ఏదో సరిగ్గా ఆలోచిస్తూ ఉంటాం, సరిగ్గా సమయానికి ఆయన ఏదో ప్రశ్న అడుగుతారు, అడిగినప్పుడు ఈ విరుపు ఏదో బుర్రలోకి వచ్చింది, ఇది పోతుంది మనకి తెలియదు. కాబట్టి సౌకర్యం ఎంత ఉందో క్లిష్టమైనటువంటి అంశం కూడా అంతే ఉందని చెప్పాలి ఇందులో. నేను 1-2 సమాధానాలు కూడా చెప్తాను ఈ సందర్భంలో. ఒకసారి అప్రస్తుత ప్రసంగంలో ఈ మధ్య శతావధానం చేస్తుండగా అడిగారు, ఆలికి వాలికి ఏమిటండి సంబంధం అని అడిగారు. నేను అన్నాను, ఇద్దరికి ఎవరు ఎదురెళ్ళారయ్యా అని చెప్పాను. అంటే అందులో ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి అందులో ఏముందో అని వెతకడం కంటే ఓ చమత్కారాన్ని పట్టుకోవడం అందులో ముఖ్యం అని నాకు అనిపించింది. అలాగే ఒక ఆయన అడిగారు, ఏమండి బ్రహ్మసూత్రాలు అంటారు కదా, బ్రహ్మసూత్ర భాష్యాలు అవన్నీ కూడా మంచి బ్రహ్మసూత్రాలు అంటారు కదా, బ్రహ్మగారికే సూత్రాలు ఎందుకు ఉన్నాయండి, సూత్రాలు చాలా మందికి ఉంటాయి కదా. దాన్ని ఉండండి, బ్రహ్మసూత్రాలు బ్రహ్మగారికే కాదు శివుడికి కూడా ఉన్నాయని చెప్పాను.
ఇక శాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. శివలింగం మీద మీరు చూస్తే ఎదురు ఇలా గీతలు గీసినట్టుగా ఒక ఆకారం ఉంటుంది, దానికి బ్రహ్మసూత్రం అని పేరు. ఇది ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళకి చెప్పే సమాధానం, అది చమత్కారం తెలిసిన వాళ్ళకి చెప్పే సమాధానం. కాబట్టి ఈ విధంగా అలాగే ఒక సందర్భంలో కొంతమంది ఆధునికంగా ఇప్పుడు ఎక్కువ యువత వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఏదో ఒక 7 అనే అక్షరం వచ్చేలాంటి ప్రశ్న ఏదో అడిగారు ఆయన. ఏదో 7 రంగులు ఉంటే ఇంద్రధనస్సు ఏదో ఏదో. సరిగ్గా ఏప్రిల్ నెలది. ఏప్రిల్ నెలలో మన భారతదేశంలో ఐపీఎల్ నడుస్తూ ఉంటుంది. 7వ నెంబర్ అనగానే వెంటనే అన్నాను తలా ఫర్ ఏ రీజన్ అండి ధోని అని ఏదో సమాధానం. వెంటనే అక్కడ ఉన్నటువంటి యువకులు దీనికి వెంటనే ఆకర్షితులయ్యి వాళ్ళు ముందు ప్రతిస్పందించారు పెద్దవాళ్ళకంటే. కాబట్టి అప్రస్తుత ప్రసంగానికి ఈ విధంగా సమాధానం చెప్పడం. అలాగే కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారు. ఓ సందర్భంలో ఒక ఉదాహరణలో అడిగారు, ఏమిటి మీరు చూస్తే మనుచరిత్రలో చెప్పినటువంటి ప్రవరుడికి చెప్పినట్లుగా నీ చిరుతతనమ్ము నీ మొగమనందన అని అన్నట్టుగా చిన్న కురవాళ్ళ ఉన్నారు, అవధానానికి సై అంటూ వచ్చారు, బాగానే ఉంది. మరి ఈ అవధానంలోనే ఎవరైనా పెళ్లి సంబంధం చూస్తే మరి దానికి ఏమంటారంటే దేనికైనా తగ్గేదేలే అంటారని. సరిగా అప్పుడే ఆ సినిమా ఏదో వచ్చింది, అందరూ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఇటు శాస్త్ర సంబంధంగా చర్చ వచ్చినప్పుడు దానికి తగినట్టు సమాధానం చెప్పాలి, ఇటు హాస్యస్ఫూరకంగా చెప్పగలిగినప్పుడు హాస్యస్ఫూరకంగా చెప్పాలి. కాబట్టి ఇది అప్రస్తుత ప్రసంగానికి అవధానికి ఉండవలసినటువంటి లక్షణం. దత్తపదికి సంబంధించి మీరు అష్టావధానాలు చేశారు, శతావధానాలు కూడా చేశారు. మీరు ఎదుర్కొన్న చాలా క్లిష్టమైనది లేక అది క్లిష్టంగా అనిపించిన చాలా అద్భుతంగా దాన్ని అల్లినది అలాంటి దత్తపది సందర్భం ఏదన్నా గుర్తు చేసుకోగలరా? అలాంటివి చాలా ఉన్నాయండి. అసలు దత్తపదులు ఒక విధంగా చాలామంది సమస్య కష్టం అంటారు, కానీ సమస్యకు ఒక్క విరుపు వస్తే చాలు మిగతా 3 పాదాల పద్యం మేము చెప్పేస్తాం. అది అవధానాలకు అందరికీ ఉండే లక్షణం. కానీ చాలామంది ఇబ్బంది పడే దగ్గర ఏమిటంటే ఈ దత్తపది ఎందుకు ఇబ్బంది అంటే ఈ పదాలు ఎక్కడ ఎలా వస్తాయో మనకు తెలియదు. దానికి తోడు ఇవాళ ఎలా తయారైపోయిందంటే ఇంగ్లీష్ పదాలు, రకరకాల దేశాల పేర్లు. ఓ సందర్భంలో నాకు డెలావేర్, షికాగో, ఏదో హ్యూస్టన్, ఆస్టిన్ ఇలాంటి పదాలన్నీ ఇచ్చేసారు. అమెరికాలో ఉన్న నగరాల పేర్లు. అలాగే ఒక సందర్భంలో వాళ్ళు చిన్నపిల్లలు అంటే యువకులు, డిగ్రీ అలా చదువుకున్న విద్యార్థులు, సంస్కృత కళాశాల విద్యార్థులు. నేను సంస్కృత కళాశాలలో అష్టావధానం చేస్తున్నాను, శతావధానం చేస్తూ ఉంటే అక్కడ అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే మోజు, టిక్ టాక్, తర్వాత జోష్, హలో, ఈ 4 సెల్ ఫోన్లో ఉండేటువంటి యాప్ల పేర్లట. అంటే నాకు అందులో 2 తెలుసు, టిక్ టాక్, హలో అన్నది నాకు తెలుసు, ఈ మోజు జోష్ అన్నవి నాకు తెలియవు. వాళ్ళు ఇంకా నాకంటే కొంచెం చిన్నతరం కదా, వాళ్ళకి బాగా తెలుసు. ఈ 4 పదాలను ఉపయోగించి మహాభారతార్థంలో పద్యం చెప్పండి గురువుగారు అని ఆ పిల్ల అడిగింది. అసలు నాకు ఒక క్షణం బుర్ర తిరిగిపోయింది. ఎలా చెప్పాలి దీనికి పద్యం, ఎక్కడి నుంచి చెప్తాం? మీరు నమ్మరు, ఆ 25 దత్తపదుల్లో ఆ శతావధానంలో కూడా ఇంచుమించు 20 దత్తపదులు ఇలాంటివే వచ్చాయి నాకు. షేర్ జీపీటీ, ఏఐ, స్నాప్ ఇలాంటివి వచ్చేటప్పటికి సరే గురుగారి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల చేసిన పూరణ ఏమిటంటే హలో, మోజ్, జోష్, టిక్ టాక్ ఈ 4 పదాలతో మోహలోభాది గుణములు మూలమనగా అందులో హలో ఉంది. రాజపీఠమ్ముపైనున్న మోజు వలన, అందులో మోజు, రాజపీఠమ్ముపైనున్న మోజు వలన సమరమున కౌరవ ప్రజోష్ణమ్ములెగయ, జోష్ సమరమున కౌరవ ప్రజోష్ణమ్ములెగయ. ఇంకా యుద్ధం అంతా జరిగింది, చివరికి విజయం ఇవ్వాల్సిన వాడు ఎవడు అంటే పరమాత్మ ఇవ్వాలి, కౌరవులు పాండవులు కాదు నిర్ణయించేవాళ్ళు. కాబట్టి అని జయము కృష్ణుమేటి కటాక్షమనగా, టిక్ టాక్ అని జయము కృష్ణుమేటి కటాక్షమనగా, అందులో మేటిలో టీ, కటాక్షంలో కటాక్ ఉంది, టిక్ టాక్ అని విరిగింది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి దత్తపదులు వచ్చినప్పుడు ఒక విధంగా కష్టతరము అనిపిస్తుంది, రెండో విధంగా ఏమిటంటే సమర్థవంతంగా చేశాం కదా. అలాగే డెలావేర్ అన్న పదాన్ని నాడే లావేర్పడంగా అని విరిచారు, నాడే లావు ఏర్పడంగా డెలావేర్. అలాగే షికాగో వచ్చినప్పుడు యోషికా గోపవరుడు, నిజానికి యోషికా అన్న శబ్దం ఉండదు, యోషా శబ్దం ఉంటుంది. యోషా శబ్దానికి
స్వార్థంలో కప్రత్యయం చేస్తే ఈ చివర వచ్చినటువంటి కప్రత్యయం కారణంగా ముందున్న అత్వానికి ఇత్వం విధించాడు అవును, సంస్కృతం. ఇకారం ఈ అనేది వస్తుంది. అంటే అకారం ఇకారంగా మారుతుంది. ప్రత్యయస్థాత్ కాత్పూర్వసి ఆత ఇదాప్యసుపహ అని సంస్కృత సూత్రం. కాబట్టి ఆ యోషిక అన్న పదం తయారు చేసి గో రావాలి. ఇప్పుడు గోపవరుడు అని శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొచ్చి షికాగో అన్నది అక్కడ తీసుకొచ్చాం. కాబట్టి ఈ విధంగా దత్తపదులు. అయితే దీంట్లో మీరు ఇలా విరుపు కానీ లేదా ఆ పదాన్ని 2 అక్షరాలు ఒక పదంలోకి అట్లా తీసుకుంటారు, బాగానే ఉంది. నిషిద్ధాక్షర అయినప్పుడు యతులు, ప్రాస, ఛందస్సు, గురులఘువులు ఇన్ని దాన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సో నిషిద్ధాక్షర్ని ఎట్లా దాటి రావడానికి ఏం సాధన చేస్తారు? నిషిద్ధాక్షరికి ఎప్పుడు కూడా మీరు చూడండి, సాధారణంగా అవధాన సభల్లో కూడా చూడండి, నిషిద్ధాక్షర పురుషకుల్ని కాస్త గట్టి వాళ్ళని పెడతారు. అవును, మిగతా సమస్యకి ఇప్పుడు మీరేనో సమస్య రాసిచ్చి వేరే వాళ్ళ చేత పంపించవచ్చు. కానీ నిషిద్ధాక్షరకి అలా పంపడం కుదరదు. అక్షరం తర్వాత కదా. ఇప్పుడు మీకు పాండిత్యం లేకపోతే నన్ను ఎక్కడ ఆపుతారు? కాబట్టి నిషిద్ధాక్షర పురుషకుడిని కాస్త గట్టివాడిని పెడతారు. పెట్టేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీగా ఆ పోరు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి మా గురువుగారు మమ్మల్ని తయారు చేసినప్పుడు మాకు చెప్పిన ఒక సూత్రం ఏంటంటే, నిషిద్ధాక్షర సమయంలో అవధాని ఒక ఇంట్లోకి కలుగు ద్వారా ప్రవేశించిన ఎలకలా ఉండాలట. ఏమిటి దాని మూలం అంటే, ఇంట్లోకి ఎలుక ఒక కలుగు ద్వారా ప్రవేశించి అది ఇంట్లో తిరుగుతుంది. మనం ఈ కలుగు ద్వారా ప్రవేశించింది కదని దానిలో బిరడా పెట్టి దాన్ని మూసేస్తాం. ఆ తూము అది ఏం చేస్తుంది, రెండో పక్క ఎక్కడ తూము ఉందో దాన్ని ముందే చూసుకుని పెట్టుకుంటుందిట. ఈ తూము మూసేయగానే ఆ తూములోంచి బయటకు వెళ్ళిపోతుంది అది కలుగు. కాబట్టి గురువుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రా అని పదం వేసాం. ప్రా అని పదం వేసిన వెంటనే ఏదో ప్రతిభ అంటాడు లేదా ప్రదీప అంటాడు అనుకుంటూ పృచ్ఛకుడు ద అనేటువంటి అక్షరం నిషేధం. ఇప్పుడు ప్రతిభ అన్నదానికి సమానార్థకంగా ప్రజ్ఞ అని ఒక పదం ఉంది. ఇప్పుడు జ్ఞా వేసుకోవాలి. కాబట్టి ఇలాగా రెండు, ఇప్పుడు ప్రజ్ఞ తర్వాత ఏదో ప్రజ్ఞాన అందాం అనుకున్నాం, ఏదో నా పట్టుకున్నాడు త వేసుకున్నాం, ప్రజ్ఞాత లేదా అట్లా ఏదో ప్రజ్ఞాన వేసుకున్నాం. ఇలా ప్రతి అక్షరానికి వెనుక ఇంకో మూలాన్ని పెట్టుకుంటూ 2 అక్షరాల పదాలు లేదా 3 అక్షరాల పదాలతో ఆ సమస్యని దాటుకుంటూ ఎప్పటికప్పుడు మీరు ప్రయత్నం చేయాలి అని మా గురువుగారు మాకు చెప్పారు. కాబట్టి అందువల్ల నిషిద్ధాక్షర సాధ్యమవుతుంది, లేకపోతే కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి హేమలంబ నామ సంవత్సరంలో నేను అవధానం చేస్తున్నాను. ఇనగంటి ఉమారామారావు గారిని గొప్ప పండితులు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు వాళ్ళందరితో కలిపి పనిచేస్తున్నారు, చాలా గొప్ప పండితులు. ఆయన పృచ్ఛకులు నిషిద్ధాక్షరికి. నాకు ఇది జరిగి హేమలంబ అంటే దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆ సందర్భంలో హకార నిషేధం చేశారు ఆయన. హేమలంబ ఎక్కడి నుంచి వస్తుంది హకార నిషేధం చేస్తే? నాకు అర్థం కాక అప్పుడు ఏం చేయాలి, ఇంకా చివరికి ఎలాగోలాగా హేమలంబ రావాలి ఇందులోకి. అప్పుడు వెంటనే ఏం చేశానంటే సద్ధేమలంబ అన్నాను. ఇప్పుడు ఆ సంధికారం చేస్తే సంధిలో హకారం ధకారంగా మారిపోయేటప్పుడు వారు చాలా ఆనందపడ్డారు, ఆశీర్వదించారు. ఇది ఒక తర్వాత నేను అవధానం మొదలు పెట్టడానికి ముందు ఫలానా రోజు అవధానం చేయాలి, మొదట అవధానం చేయాలని తేదీ నిర్ణయం అయిన తర్వాత మా రాజమండ్రిలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు అంటే పండితులు, అవధానులు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పళ్ళు ఇచ్చి దండం పెట్టి, నేను మొట్టమొదటి అవధానం చేస్తున్నానండి, మీ ఆశీస్సులు నాకు కావాలండి అని నేను ఊళ్ళో ఉన్న ప్రతి పండితుని ఇంటికి వెళ్ళానండి. ప్రతి పండితులు, కొంపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు, చిరావూరు శ్రీరామ శర్మ గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి మొదలుకొని అందరిళ్ళకి వెళ్ళి నేను నమస్కారం చేసి దయచేసి ఆశీర్వదించండి. కేశవపరగడి సత్యనారాయణ గారు అయితే ఆయన శాలువా కప్పి ఈ శాలువా వేదిక మీద వేసుకో అని చెప్పారు. ఆ సందర్భంలో అబ్బిరెడ్డి పేరైనాయుడు గారని ఒక శతావధాని మా రాజమండ్రిలో ఉన్నారు, వారు మంచి పండితులు. కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని గారికి సహాధ్యాయి. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నీకు చెప్పాల్సింది ఏమి లేదు, అన్నీ నీకు చెప్పారు, గురుగారు ఎలాగో తయారు చేశారు, కాకపోతే నాను అడిగావు కాబట్టి నా నుంచి నేను ఓ మాట చెప్తానయ్యా అని ఆయన ఓ మాట ఏమన్నారంటే, వీలున్నంత వరకు నిషిద్ధాక్షరలో మొదటి 2 పాదాలు నిషేధం చేస్తారు, 3-4 పాదాలు వదిలేస్తారు. ఆ మొదటి 2 పాదాల్లో పృచ్ఛకుడు పట్టుకొని ఉండగానే ఆ అడిగిన అంశానికి సంబంధించిన ఒక్క పదమైనా ఒక్క అక్షరమైనా నువ్వు ఆ నిషేధం జరుగుతున్న సందర్భంలోనే తేగలిగితే నువ్వు సరైనటువంటి నిషిద్ధాక్షరి ప్రతిభావంతుడవి అని దానికి అర్థం. ఇది గీట్రాయ్ అంతే.
కాబట్టి మీరు నమ్మరు, ఇవాళకి 76 పైన అష్టావధానాలు 2 శతావధానాలు చేసిన నాకు ప్రతిరోజు కూడా నాకు అది గుర్తుంటుంది. ఆ 2 పాదాల నిషేధం జరిగే లోపు ఒక్క అక్షరాన్నైనా వాళ్ళు అడిగిన దాన్ని తేగలిగితే చాలా, ఆ రోజు నేను కృతకృత్యుడిని అయినట్టే అని నమ్ముతాను. కాబట్టి గురువుగారు వాళ్ళు నేర్పించిన విధానంలో నిషిద్ధాక్షర చేసే ప్రక్రియ ఇది. సంగీత కచేరీలు చేసేవాళ్ళు పలానా రోజు కచేరీ ఉంది అని అంటే దానికి ముందు ఏ కీర్తనలు పాడాలి, ఎలా పాడాలి, చిన్నవి పెద్దవి, బాగా సంగీతం ప్రదర్శించడానికి వీలైనవి, ఇవన్నీ ఉంటాయి. రోజు సాధన చేస్తూ ఉంటాం. లేదా ఏ క్రికెటో ఇంకొకటో ఫుట్బాల్ ఆడేవాడు వాడు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అవధానిగా మీ మీ ప్రాక్టీస్, మీ సాధన ఎట్లా ఉంటుంది? సాధన అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి 10వ తరగతి పరీక్షకి సన్నద్ధం అవ్వాలనుకోండి, మీకు ఏదో నిర్ణీతమైనటువంటి పాఠ్యభాగం ఏదో ఉంటుంది, ఓ సిలబస్ అనేది ఇస్తారు. అది చదువుకుంటే అందులోంచే ప్రశ్నలు వస్తాయని తెలుసు. ఇప్పుడు మనది విశ్వం అంతా సిలబస్సే, ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుందో తెలియదు. ఎక్కడో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది, దాని మీద అడుగుతారు. ఎక్కడో ఏదో ఉత్పాతం జరుగుతుంది, దాని మీద అడుగుతారు. ఎక్కడో ఏదో ఒక ఆవిష్కరణ జరుగుతుంది, దాని మీద అడుగుతారు. ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే అలా ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే, రోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి విధానాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఆ గమనించడంతో పాటుగా అంటే నా అనుభవంలో నేను చేసింది ఏమిటి అంటే, చేస్తున్నది కూడా ఏమిటి అంటే, ప్రతిరోజు ఏదో ఒక కొత్త పదాన్ని నేర్చుకోవడము, లేకపోతే ఈ పదం దత్తపదలో ఇస్తే నేను ఎలా చేస్తాను అని ఆలోచించడము, లేకపోతే ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు వెంటనే ఒక పద్యం చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక 2-3 ముఖాముఖుల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మీతో పంచుకుంటాను. ఓ రోజు నేను బండి మీద వెళ్తూ ఉన్నాను. నాకు కొంచెం ఈ ఫ్యాషన్ బైక్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ బైక్స్. దాంతో వెళ్తూ ఉంటే మా వైజాగ్ నేషనల్ హైవే మీద వెళ్తున్నాను. ఒక చోట పెద్ద గొయ్యి లాంటిది ఉంది, దానిలో నీళ్లు ఉన్నాయి, వర్షం పడింది. ఈ నీళ్లు చూస్తే మనకి ఆ నీళ్లతో పాటు రోడ్డు ఉందనుకుంటాం, అక్కడ నీళ్ళు లేవు, నీళ్లు ఉన్నాయి కానీ గొయ్యి కూడా ఉంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నీళ్లు చూశాను, ఆ గొయ్యి కనిపించింది. ఇప్పుడు దాని మీద ఏదైనా పద్యం చెప్పాలనిపించింది. అయితే సందర్భం, ఈ ఊరికే గొయ్యి ఉందో రోడ్డు ఉందంటే ఏం బాగుంటుంది, కానీ అక్కడ నాకు భ్రమ కలిగించింది ఏమిటి, నీళ్ల మీద చెప్దాం. ఆ నీళ్లకి సంబంధించిన పర్యాయపదాలు ఏమన్నా ఆలోచిస్తూ అప్పు అనే పదం తట్టింది. ఇప్పుడు చూడండి, ఒకడప్పులలో నుండును ఒకడప్పులు నెత్తికెక్కనొడలయ్య సగంబు, ఒకడప్పు పుట్టూలలో ప్రకటించుచునుండు సతము బ్రహ్మాండములన్ అని పద్యం చెప్పాడు. ఇప్పుడు ఇది సాధారణంగా మామూలు పద్యంలో అనిపిస్తుంది, కానీ ఒక పండితుడైనటువంటి వాళ్ళకు, ఒక రసాస్వాదన చేసినటువంటి వాళ్ళకి చూస్తే చాలా గొప్ప కవిత్వం ఉంది. తెలుగు అప్పు వచ్చింది, సంస్కృతం అప్పు వచ్చింది. తెలుగులో అప్పు నీళ్లు. తెలుగులో అప్పు ఏంటి, తెలుగులో అప్పు అంటే రుణం. ఒకడు అప్పులలో నుండి, ఒకడు ఎప్పుడు అప్పుల్లో మునిగిపోయి ఉంటాడు. రెండో అర్థం ఏమిటి, శ్రీ మహావిష్ణువు నీళ్లలో ఉంటాడు బాలసముద్రంలో. ఒకడు అప్పులు నెత్తికెక్కని ఒడలయ్య సగంబు, ఎవరికైనా అప్పులు నెత్తికెక్కితే వాడిని కాళ్ళు చేతులు ఇరగొడతాడు అప్పులు వసూలు చేసుకొచ్చేవాళ్ళు. ఒళ్ళు చిదిగిపోయింది అంటాం, లేదా ఒళ్ళు సగమైపోయిందంట. ఈయన ఏం చేశాడు, అప్పులను అప్పటికే నెత్తికెక్కించుకున్న కారణంగా, అంటే నీటిని గంగాదేవిని నెత్తికెక్కించుకున్న కారణంగా శివుడు ఏమయ్యాడంటే అర్ధనారీశ్వరుడు అయ్యాడు అని ఒక చమత్కారం. రెండోది, ఆయన ఏం చేశాడు, ఆయన మరి బ్రహ్మగారు నీళ్ళల్లో ఎక్కడ ఉండడు కదా, నీళ్ళల్లో ఉండడు కానీ నీటిలో పుట్టిన దాంట్లో ఉంటాడు. ఒకడు అప్పు పుట్టువులలో పద్మంలో ఉంటాడు ఆయన. ప్రకటించుచునుండు సతము బ్రహ్మాండములను, బ్రహ్మాండాన్ని ప్రకటించేటువంటి బ్రహ్మగారు కూడా అప్పుల్లో పుట్టిన దాంట్లో మునిగిపోయాడయ్యా అని. కాబట్టి దేనికైనా అప్పుల మూలం అని, అంటే తెలుగు అప్పు సంస్కృతం అదే అంటున్నారు, తెలుగు అప్పు సంస్కృతం అప్పు రెండు కూడా దీనికి మూలం అని. అంటే ఇంత పరిశ్రమ మనం చేసిన కారణంగా అది రావాలి. అంటే ఈ పద్యం ఇవాళ వచ్చింది అంటే అది కేవలం ఆ వేళ చూసిన దృశ్యం యొక్క ఫలితం కాదు, చేసిన 10 ఏళ్ల పరిశ్రమ యొక్క ఫలితం అది. కాబట్టి ఈ స్పృహ కూడా మనకు ఉండగలగాలి, అది దానిలో ఉండే లెక్క. పద్యం దగ్గరికి వస్తే గద్యం వేరు, పద్యం వేరు. పద్యం నాటకంలో పాడినట్టు రాగంతో 10 నిమిషాలు 15 నిమిషాలు పాడకపోయినా పద్యం అయితే పాడాల్సింది, చదవడానికి వీల్లేదు కదా. ఇక్కడ ఆధునిక తరం పద్యం దగ్గర ఇబ్బంది పడుతోంది. వాళ్ళేంటి, న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ ఎలా చదువుతారో పద్యం కూడా అలాగే చదువుతారు. కానీ నాకు వెనక్కు వెళితే, మాకు స్కూళ్ళు కాలేజీ రోజుల్లో మిగతా సబ్జెక్ట్ స్టూడెంట్లు కూడా తెలుగు మాస్టారు పద్యం పాడుతుంటే కిటికీల దగ్గర అలా వచ్చి ఆ పద్యాలు మాత్రం విని వెళ్ళిపోయేవాడు. అంటే ఇంకా చెవులకు పట్టిన తుప్పంతా వదలాలి. అందులో ఇంకా పోతనమైతే మందార మకరంద మాధు, ఇంకా అది అట్లా స్కూల్ అంతా మారిమోగిపోయేది.
ఈ పద్యం పాడడానికి పరిమితులు ఏమిటి, లేక ఎవరైనా సరే పద్యాన్ని పాడేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? సాధారణంగా అసలు ఈ పద్యం పాడడం దాకా మీరు వెళ్ళక్కర్లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఏదో మీరు వచ్చారు, మధుగారికి స్వాగతం అనేదో నేను చెప్పాలి, లేకపోతే ఈరోజు తెలుగు భాషకు సంబంధించి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అన్న మాట మామూలుగా మాట్లాడచ్చు. ఇవాళ అది కూడా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే యువతీ యువకులు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కాగితం మీద రాసుకొస్తున్నారు. శతావధాని డాక్టర్ తాతా సందీప్ శర్మ గారికి నమస్కారం, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదములు. ఏమిటిది? ఇప్పుడు ధన్యవాదములు అనేది నువ్వు మామూలుగా నీ స్వతసిద్ధంగా మాట్లాడగలిగినటువంటి విషయాన్ని నువ్వు చెప్పొచ్చు. దాన్ని కూడా కాగితం మీద రాసుకొచ్చి దాన్ని ఏదో ఒక పరభాషా వస్తువుని ఏదో ప్రత్యేకించి సూత్రాన్ని అప్పచెప్పినట్టుగా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకేం లేదు. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ నిరంతర అభ్యాసం లేకపోవడం వల్ల వచ్చింది. వార్తాపత్రికలు చదివేసి మేము పెద్ద మహాకవులు అయిపోయామో, లేకపోతే ఇలాంటి లక్షణాల కారణంగా ఇది కూడా కాగితం మీద రాసుకో అంటే ఏది రాయాలో ఏది రాయక్కర్లేదో అర్థం కాకండి. కాబట్టి ఇప్పుడు పద్యం అనేది పాడాలి అని ఖచ్చితంగా మీరు చెప్పారు. ఎంతమందికి తెలిసింది? తర్వాత పద్యం అనేది ఇక్కడ ఆపాలి, ఇక్కడ ఆపితే దీని అర్థం వేరు, ఇక్కడ ఆపకపోతే దీని అర్థం మారిపోతుంది. దేనికి ఏది విశేషణమో తెలియకపోతే అది అసలు మీకు పూర్తి ఇంకో అర్థం మారిపోతుంది. కాబట్టి పద్యాల్లో ఈ ఇబ్బంది ఉంది. కాబట్టి పద్యాన్ని ఎప్పుడు కూడా పాడాలి. అయితే పాడడం అనేది మీరు అన్నట్టు రాగాలు పెద్ద పెద్ద నాటకాల్లో వేసినట్టుగా చేయకపోయినా తేటగీతి అంటే ఒక విధంగా ఉంది, లేదు మత్తకోకిల. నేను చాలామందికి నా తర్వాత పద్యాన్ని నేర్పించిన వాళ్ళకి కూడా నేను ముందు మత్తకోకిలు చెప్తుంటాను. ఎందుకని? అది సులువు. ఇప్పుడు ఇంట్లో ఏదో చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే అన్నాం అనుకోండి, అది మత్తకోకిల. మత్తకోకిల 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 కోకిల అంటే చాలు, ఆ లయ ద్వారా మత్తకోకిల వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే ఈ చదవడంలో ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అంటే పాడడంలో అన్నారు మీరు. ఈ పాడడంలో ఏంటంటే చాలామంది కొంతమంది అంటే సంగీత జ్ఞానం ప్రాథమికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక లయను పెట్టుకుంటారు. ఏమీ లేకపోతే మేము ఏం పెట్టుకుంటామంటే గణాలే మాకు లయ. ఇప్పుడు సభరణమయవా ఉందనుకోండి, నననా అన్నాడంటే అది మత్తేభావం తెలిసిపోతుంది. నానా నననా అన్నాడు అనుకోండి, అది చేద్దోళం తెలిసిపోతుంది. పైగా మీరు అవధానంలో కూడా పద్యం అల్లుకోవడంలో అదే ప్రాతిపదిక. కానీ కొన్ని సందర్భాల్లో పద్యాన్ని దాని భావాన్ని వ్యక్తీకరించడం కోసం ఈ గాన సూత్రం అక్కడ అవసరం పడుతుంది. దానికి మీకు ఉదాహరణ చెప్తాను. మీకు బాగా తెలిసిన పద్యం ఈ లలనా జనాపాంగ పద్యం తెలుసు. ఇప్పుడు మీకు ఏమీ రానివాడిని ఎదురుకుండా కూర్చోబెట్టి లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగము అలసానిల విలోల దళసా సవరసాల ఫలసాదర సుకాల పన విశాలము అలినీ గరుదనీక మలినీ కృతదునీక మలినీ సుఖిత కోక కులవధూకము అతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము అని మీరు ఇలా పద్యాన్ని చెప్పారనుకోండి, అవతల వాడికి ఇది ఏం చెబుతున్నాడు ఈయన అనేది అర్థం కాకపోయినా ఈ లయ ద్వారా ఒక అందమైనటువంటి దాన్ని ఏదో వర్ణిస్తున్నాడు అని స్ఫురణ అతనికి వస్తుంది. అప్పుడు ఒలుచు మధుమాస వాసరంబు అని మనం చివరికి దాని అర్థం చెప్పవచ్చు. ఇది ఒక విధానం. రెండోది కవి చెప్పదలుచుకున్న ఒక భావం ఒకటి ఉంటుంది, ఆ తీవ్రత, ఆ భావం దానికి సరిపడినట్లుగానే ఆయన ఛందస్సును కూడా ఎత్తుకుంటాడు. మీకు బాగా స్పష్టమైన ఉదాహరణ ఒకటి చెప్తాను, అందరికీ తెలిసిన ఉదాహరణ. తిక్కన గారు అర్జునుడు యుద్ధానికి వస్తున్నప్పుడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వస్తున్న అర్జునుడి దగ్గర పద్యం రాశాడు. ఇది సింగంబాకటితో గుహాంతరమునన్ చేట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత ఉంది కదా. ఈ పద్యం ఎత్తుకోవడం ఎలా ఎత్తుకున్నాడు? సింగంబాకటితో గుహాంతరమునన్, ఆకలితో ఉన్న సింహం గుహలో నుంచి దూకి బయటికి ఎలా వస్తుందో అలా వస్తున్నాడు అర్జునుడు. ఎత్తుకున్న ఛందస్సు శార్దూలం. చూడండి, సింహం ఆకలితో బయటకు వస్తుంటే ఎలా ఉండదు. పైగా మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముజ్జిత్ క్రోధమై అని అద్భుతమైనటువంటివి చెప్పాడు. వచ్చం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వచ్చం గుంతీసుత మధ్యముండ సమరస్థేమ అభిరామాకృతి. ఆ పద్యం యొక్క నడకలో ఆయన చెప్పదలుచుకున్న భావం ముందు వ్యక్తం అవుతుంది. రెండోది, మూడో విషయం చెప్తాను. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం ఎంత గొప్ప కావ్యం రాసిన కావ్యం. ప్రతి పదము కూడా అందులో సౌందర్యమే సౌందర్యం. అందులో రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిన తర్వాత దశరథుడు పడుతున్నటువంటి బాధని ఆయన కొన్ని పద్యాల్లో వర్ణించాడు. అందులో శబ్ద చమత్కారాలు కొన్ని ఉన్నాయి, అర్ధ చమత్కారాలు కొన్ని ఉన్నాయి. మనం వాడి జోలికి పోవద్దు, మీరు గానం అన్నారు కాబట్టి దాని మాట చెప్పు ఊరుకుంటా.
హాయను గాదినందన మఖారి నిశాట మదాపహారి బాహాయను గ్రావజీవద పదాంబురుహాయను రాజలోక సింహాయను. ఇలా పద్యం చెప్తాడు. నిరీహాయను కానలకేగితే నిరీహాయను నిర్వహింపగలనా నినుబాసి రఘూద్వహాయను. ఇది పద్యం. ఇప్పుడు ఇది మామూలు పద్యం. దశరథుడు కోణం నుంచి రామభద్రుడు రచన చేసిన విధానంలో నేను ఈ పద్యం చెప్తాను చూడండి. హాయను గాధినందన మఖారి నిశాట మదాపహారి బాహాయను గ్రావజీవద పదాంబురుహాయను రాజలోక సింహాయను కానలకేగితే నిరీహాయను నిర్వహింపగలనా నినువాసి రఘోద్వహాయను. ఇప్పుడు ఇలా చదివితే రేపు ఉదయం తెలుగు అక్షరం ముక్క రానివాడికి కూడా అందులో భావం అర్థమైంది. రేపు ఉదయం పట్టాభిషేకాన్ని పొందబోతున్నాడని అప్పుడే ఆనందం పొంది, అంటే నా కొడుకుకి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అనే ఆనందాన్ని పొందిన దశరథుడు వెంటనే ఈయన మళ్ళీ ఆ వనవాసానికి వెళ్ళిపోతున్నాడా అని తన కొడుకు దూరం అయిపోతున్నటువంటి ఆ హృదయ విదారకమైనటువంటి ఆ బాధాతప్త హృదయం యొక్క భావనని ఆ పద్యంలో ఈ హాయను అన్న అక్షరంలో పెట్టాడు రామభద్రుడు. ఇది ఇలా చదవలేదనుకోండి, ఊరికే ఏమంటారు డమరకంలో డబ్బాలో రాళ్ళు వేసుకొట్టినట్టుగా ఉంటుంది. అంతకుమించి లేదా మొత్తం సారాన్ని తీసేసి పిప్పి చెప్పినట్టు పిప్పి ఊరికే ఏముంది, చెరుకు రసంలో రసం అంతా పిండేసిన పిప్పిలాగా ఉంటుంది. ఇది ఇలా ఆయన హా పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఇది ఇలా చదివితే మనకే కళ్ళలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ పద్యాన్ని పాడడంలో ఉండేటువంటి ఆంతర్యం. మాకు మా గురువులు అలాగే చెప్పేవాడు. వ్యాకరణం నేర్పినప్పుడు కొడాలి వెంకట సుబ్బారావు గారి హంపి క్షేత్రం. ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలావేదులందు ఏ జోదు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరురము మీద ఏ శిల్పి దిద్దెనో ఈ కారుమబ్బులు ద్వారపాలక రాము తేరురము మీద ఏ రాజు తూగెనో ఈ శిలాడోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి ఏ మహాభక్తుడిట జపించినాడో దివ్య కోదండరామపతి శ్రమాపనయన శబరి ఫలాపేక్షణీయతుడగుచు కాలపుందాటులందు సంకరములన్నీ ఆంధ్రాదిపాత పత్రాచ్ఛాదనాచ్చ వైరూపాక్షనాదు కర్పూరపు కాంతి సరిగమ పదని స్వరవల్లకి తుల్యరవ విఠోబాస్తంభ రాగ పణితి దివ్య కోదండ రామ సాంగోపాంగ నీల రోచి ప్రసారార్ద్ర శిలా ప్రతిష్ఠ ద్వారదేశాదిష్ట శ్రీరామ దేవాలయస్థ శిలా చిత్ర యజ్ఞవాటి పన్నగస్వామి శయ్యాస పాండురారుణచ్చవి ప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి విస్మయాధిక్యమున దేహ విస్మృతులగుదు. ఎంత గొప్ప! ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది అలా ఆ క్షణం ఆయన ఎలా ఆయనకేంటి నీకు అర్థమయ్యిందా లేదా నాకు అనవసరం అంతే. కొడాలి వెంకట సుబ్బారావు ఇక్కడ దించిన హంపి ఈ అక్షరాల్లో ఉంది, ఇది నేర్చుకో, ఆ హంపి నీ వెంట ఉంటుంది అంటాడు. నాకు ఆ క్షణంలో తెలియలేదు, కానీ ఇప్పుడు అది ఆ పద్యం మననం చేసుకుంటుంటే అది మొత్తం అలా వెంటొస్తూ ఉంటుంది. అది నేను చాలా మంది కొత్త వాళ్ళకి చెబుతుంటా. పద్యం ప్రతిపదార్థంగా భావంగా మీకు అర్థమైందా లేదా తర్వాత సంగతి, కానీ తెలుగు పద్యం పాడాలి. ఆ పాడడంలో ఉన్న గొప్ప అది ముందు మనం అనుభవించాలి, ఆ తర్వాత ప్రేక్షకులకు అప్పుడే శ్రోతలకు అప్పుడే వస్తుంది. అయ్యా, అష్టావధానం అనగానే 8 మంది పృచ్ఛకులు ఉంటారు. అందులో కొన్ని అందరికీ తెలిసినవే, దత్తపది, నిషిద్ధాక్షరి, సమస్య పూరణం, వర్ణన, ఇట్లాంటివి. అయితే 1-2 అంశాల దగ్గర ఒక చోట ఒకటి ఉంటుంది, ఒక చోట ఒకటి ఉంటుంది. అట్లాంటి వాటిల్లో నాకు ఎప్పుడు అనిపించేది ఘంటా గణనం ఒకటి ఉంది, ఘంటావధానం అని ఒకటి ఉంది. మీ వీడియోలు నేను చాలా వరకు మిమ్మల్ని పిలవడానికి ముందు అసలు మీరేమిటో తెలియాలి కాబట్టి నేను చాలా రోజులుగా చూస్తున్నాను. మీ దగ్గర ఘంటా గణనం లేదు, ఘంటావధానం ఉంది. ఏమిటి ఈ ప్రక్రియ? ఈ ఘంటావధానం అనేది ఒక చిత్రమైన ప్రక్రియ అండి. అంటే ఇది పూర్వం కూడా ఉండేదని చరిత్రలో మేము విన్నాం, అంతే తప్ప ఎవరు ప్రదర్శించారు అనే దానికి పెద్దగా తెలియదు. అయితే పూర్వం ఉండేదని మాత్రం వినికిడి. అయితే ఏమిటంటే ఈ అవధానాలు మీరు చెప్పినట్టుగా నిషిద్ధం, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు ఇవి అందరూ చేసే అప్రస్తుతం. ఇవి కాకుండా కొన్ని అంశాలు మారుతుంటాయి. ఆ మారుతున్న అంశాల్లో వారగణితం అని, యాంత్రిక గణితం అని, పుష్పగణనం అని ఈ లెక్కల్లోనే చాలామంది చేసేవాళ్ళు. సాధారణంగా నేనేం చేస్తుంటాను, నేను వ్యస్తాక్షరి అని చేస్తుంటాను. ఇప్పుడు
ఇందులో ఏమిటి లెక్క అంటే మిగతావన్నీ పద్యాలకు సంబంధించి, పదాలకు సంబంధించి, భాషకు సంబంధించిన ప్రక్రియలు మాత్రమే. అవును. ఇవి ఏమిటి అంటే భాషని సాంకేతికతతో జోడించినటువంటి ప్రక్రియలు. అంటే భాష కేవలం భాషాపరంగానే కాకుండా సాంకేతిక విద్యగా ఎలా మార్చవచ్చు అని పూర్వులైనటువంటి పెద్దలు ఆలోచన చేసి ఈ ప్రక్రియలను పెట్టారు. అందులో మేము చేస్తున్నది ఏమిటి అంటే ఘంటావధానం. ఇందాక మీరు అన్నట్టుగా ఇది కేవలం ఆచార్య ధూళిపాళ మహాదేవమణి గారి యొక్క శిష్యగణం మాత్రమే చేసేటువంటి విద్య. దీని లెక్క ఏమిటి అంటే ఇప్పుడు దీనికి ఇద్దరు ఉండాలి. మమ్మల్ని గురువుగారే తయారు చేశారు కాబట్టి మేము ఇంచుమించు ఓ 10-12 మంది ఉన్నాం. ఈ 10-12 మంది ఎక్కడైనా ప్రదర్శన చేయాలి అంటే ఈ 10-12 మందిలో ఒక ఇద్దరు వెళ్ళి అక్కడ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, హైదరాబాద్లో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి సహకారం చేస్తుంటారు. దీనిలో ఈ ప్రక్రియ విధానం ఎలా ఉంటుందంటే నేను ఇంకొకరు ఉంటాము, ఒక పళ్ళెం తీసుకుంటారు, అది మామూలు స్టీల్ పళ్ళెమే కావచ్చు, ఒక గరిటె ఉంటుంది, దాని మీద ధ్వని చేస్తారు. ఏం చేస్తామంటే ఈ ప్రశ్నను కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రేక్షకుల నుంచి అప్పటికప్పుడు తీసుకుంటున్నాం. ఎవరో వస్తారు, ప్రేక్షకులు ఎవరు వస్తారో మనకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఒక వాక్యాన్నో ఒక పదాన్నో రాసివ్వండి, సమయాన్ని బట్టి మేము లెక్కది. ఇప్పుడు సమయం తక్కువ ఉందనుకోండి, ఒక 6 అక్షరాలు పరమేశ్వరుడు అని ఇచ్చారు, లేదా హైదరాబాదు అని ఇచ్చారు. దాన్ని తీసుకుని ఈ రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తీసుకుంటారు ఆ అంశాన్ని, నేను చూడను. వారు తీసుకొని ఆ కాగితం తీసుకొని చదివి దాన్ని బట్టి ఆ వాక్యానికి తగినట్టుగా ఈ పళ్ళెంలో ఈ గరిటె పెట్టి ధ్వనులు చేస్తారు. ఈ చేసిన ధ్వనుల్ని నేను విని దాన్ని అర్థం చేసుకొని ఆ చీటీలో ఏం రాసుందనేది నేను చెప్తాను. అలాగే నేను ధ్వని చేస్తే వారు కూడా చెప్తారు పరస్పరం. ఇది ఎంత గొప్ప చిత్రమైన విద్య అంటే కేవలం ఇప్పుడు అవధాన విద్యలో ఉపయోగిస్తున్నారు కదా అని దీని ఏదో పాచింతకాయ పచ్చడని పక్కకు దోసేయాల్సిన పని లేకుండా నిజానికి ఇలాంటివి అంటే ధ్వని వస్తుంది కాబట్టి పక్కన పెడితే ఇలాంటివి అంగుష్టావధానం అని బొటనివేలి కదలికల ద్వారా ఇలా భావాన్ని చేరవేసే విధానం ఉంది. ఇదే సూత్రం. అలాగే కంటి రెప్పల కదలికల ద్వారా కళ్ళు అటు ఇటు చెప్పి నేత్రావధానం అని ఉంది, అంగుళ్యావధానం అని ఉంది, హస్తావధానం అని ఉంది, వేళ్ళు అన్నీ ఉపయోగించుకొని. ఇప్పుడు ఇవి మనం కేవలం వేదికల మీదే కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన గూఢచర్య వ్యవస్థలో కూడా వాడుకోవచ్చు. అయితే మన కర్మకాలిపోయి ఏమంటే ఇలాంటి పరీక్షల్లో కాపీ కొట్టడానికి వాడేసుకుంటుంటారు సాధారణంగా. అందుకని గురువుగారు అందరికీ చెప్తే పలచన అయిపోతుంది అని కొంతమందిని మాత్రమే తయారు చేశారు. ఎవరైనా తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పటికే ఓ తరం మాకు ఎదుటి మనిషి భాషతో మాట్లాడుతుంటేనే తెలుగు అర్థం కావట్లేదు, అలాంటిది మీకు మాట్లాడకుండా పళ్ళెం మీద గరిటెతో కొడితే దాన్ని ఎట్లా సూత్రీకరిస్తున్నారు? దానికి గురువుగారే దాని విధానాన్ని తయారు చేశారండి. అంటే పూర్వులు అవలంబించిన విధానం వేరే ఉండుండొచ్చు, అది మనకు తెలియదు. అయితే గురువుగారు చేసినటువంటి ప్రక్రియలో మూలం ఏమిటి అంటే వారి ఊరు చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి ఊరైనటువంటి ఇంజరానికి దగ్గరలో ఉన్న మసకపల్లి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడైతే కాకినాడ జిల్లాలో ఉన్నట్టుంది నాకు తెలియదు, దాక్షారాంకి దగ్గరలో ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరిలో గురువుగారు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు వారికి ఒక కథ చెప్పేవాళ్ళట వాళ్ళ పూర్వులు. ఏమిటి అంటే ఆ ఊళ్ళో ఉన్న రాజుగారు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజుగారి సేవకుడు ఒక ఆయన ఒకరోజు ఉదయాన్నే మామూలుగా పనికి వస్తాడు కదా, పనికి వచ్చిన తర్వాత కోట గోడెక్కి పెద్ద ఓ కొమ్ము బూర లాంటిది పట్టుకొని భయంకరంగా ఊదడం మొదలుపెట్టేట. ఈ భయంకరంగా ఊదుతూ ఎలా ఊదుతున్నాడంటే ఇప్పుడు చూడండి, మంగళతూర్యాలవాలంటే వాళ్ళు ఒక విధంగా వాయిస్తారు, లేదు ఇంకో సందర్భంలో వాయించాలంటే ఒకే విధంగా. ఈ 2 విధాలుగా కాకుండా అది ఏమిటో చిత్ర విచిత్రమైన ధ్వనులు చేస్తూ ఆ కొమ్ము బూరను ఊదుతున్నట్టు ఆయన. ఊదుతుండేటప్పటికి వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు పిలిచి ఏమైంది అసలు ఇంత వెర్రెక్కిందా ఏమిటి, కోటగోడ మీద ఎక్కి నువ్వేమో కొమ్ము బూర ఊతున్నావు అంటే ఏం లేదండి, నేను ఉదయం స్నానం చేస్తూ స్నానాల గదిలో నా బంగారపు ఉంగరాన్ని మర్చిపోయాను, అది తీసి దాచిపెట్టమని మా అమ్మాయికి సందేశం పంపుతున్నాను అన్నాడు. వీళ్ళు ఇల్లు ఎక్కడ, ఆ ఊరికి చివరెక్కడో ఉంటుంది, ఊరు అవతల రాజుగారు ఉండే దగ్గర ఎలాగో ఉండదు కదా, ఆ చివరెక్కడో ఉంటుంది. ఇదేమిట్రా కొమ్ముబూర ఊస్తే నీకు సందేశం పంపడం ఏమిటి అని వీళ్ళు రాజుగారికి చెప్పారట. వీడేదో మతలబు చేస్తున్నట్టున్నాడు, ఏదో తిరకాసు ఉంది ఇందులో అని. వెంటనే రాజుగారు భటులను పంపించి కనుక్కొని రమ్మని. అయితే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పిలిచారు. ఏమమ్మా ఇలారా అంటే మీ నాన్నగారు నీకు ఏమైనా చెప్పారా అంటే అవునండి చెప్పారు, ఇప్పుడే నాకు సందేశం వచ్చింది, ఉదయం స్నానం చేస్తూ వజ్రపు ఉంగరం మర్చిపోయానన్నారు, అది కానీ తీసుకురమ్మని మిమ్మల్ని పంపించారా అందట అమ్మాయి, వీళ్ళు ఏమీ చెప్పకుండా.
అప్పుడు శబ్దానికి భావాన్ని మోసేటువంటి శక్తి ఉన్నది అనేటువంటి లక్షణం దీని ద్వారా తెలిసి గురువుగారు ఈ పళ్ళెం మీద ఎలా ధ్వనులు చేస్తే దీన్ని వ్యక్తీకరించవచ్చు అనే దాని మీద పరిశ్రమ చేసి ఈ విధానాన్ని తయారు చేశారు. అప్పుడు అది మాకు నేర్పించి మా చేత ఈ ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో యావత్తు భారతదేశం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, ఇటు ఈ ఆర్షధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు అందరూ, రెండు ఉభయ విజ్ఞానాలు కూడా అనమాట. కాబట్టి భారతీయ విజ్ఞాన సమ్మేళనం అని పెట్టారు. ఆ సంస్కృత విద్యాపీఠంలో జరిగింది, అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ ఒకానొక భారతీయ విద్యగా విజ్ఞానంగా దీన్ని ప్రదర్శించే అవకాశం కూడా మాకు కలిగింది. మేము అక్కడ కూడా చేసాం ఎన్నో వేదికల మీద. కాబట్టి ఇది సాంకేతిక అవధానాల్లోకి వస్తుంది. ఇలా చాలా సాంకేతిక అవధానాలు ఉన్నాయి. ఇదే కాదు, పాటలు పాడేటువంటి వాళ్ళు ఉన్నారు, పూర్వం చదరంగాలు ఆడేటువంటి వాళ్ళు, అలాగే పుష్పగణనం అని, వారగణనం అని, యాంత్రిక గణితం అని, అలాగే ఈ ఘనమూలాలను కనుక్కోవడం, వాళ్ళు ఏదో అంకెలు చెప్తారు, దాన్ని గణితావధానం అంటారు, అలాగే స్వరావధానం అంటారు. ఇలా ఇవన్నీ కూడా వ్యస్తాక్షరం, ఏదో డేట్లు చెబితే ఫలాని తిథివారాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మొత్తం వీటి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి, చేసిన ప్రక్రియ ఏదైనా కూడా ఈ అవధానం అనేది కేవలం పద్యాలు భాష మాత్రమే కాదు, సాంకేతిక విద్యకి అవసరమైనటువంటి లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పడం ఒక విషయం అయితే, రెండవది అందులో ఉండేటువంటి సూత్రాలు. ఇప్పుడు ఏదో ఆ రోజు పూర్వులు ఉపయోగించారని మనం పక్కకు పడేయక్కర్లేదు. ఆ సూత్రాన్ని ఈవేళ మనం కూడా ఆధునిక జీవితంలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం ఇందులో ఉన్న మూలం.